ఎంఆర్పిఎస్ అత్యవసర ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం గల కారణం, నిన్న మందాకృష్ణ మాదిగ చెబితే ఈ జిల్లాలో ఈ అంబేద్కర్ భవన్లో కొంతమంది మందాకృష్ణ మాదిగ గారు రాజకీయ పార్టీల దగ్గర చిల్లర అడుక్కొని వస్తే ఆ చిల్లరి ఎజలితే ఆ ఏరుకొని వచ్చినటువంటి బానిస కుక్కలకి మేము మాట్లాడటం కోసం, ఆ బానిస కుక్కలని వ్యతిరేకించడం కోసం, ఆ బానిస కుక్కలు మాట్లాడిన మాటల్ని ఈ సందర్భంగా మీడియా పక్షాన గౌరవశ్రీ విసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తున్న వాళ్ళంగా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రామతల కోటి మాదిగ, అదేవిధంగా కోకనినార్, జయరాజు, శరత్తు మా అందరి కమిటీ మొత్తం కలిసి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇకపోతే కృష్ణమాదిగ గారి అడ్డ ఆంధ్రప్రదేశ్ గడ్డ అని మాట్లాడినటువంటి మున్నంగి నాగరాజు, కృష్ణమాదిగ గారు ఎక్కడ పుట్టారు, కృష్ణమాదిగ ఆధార్ కార్డు ఎక్కడ ఉంది, కృష్ణమాదిగ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన మాట వాస్తవం కాదా, కృష్ణమాదిగ గారు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా వచ్చిన మాట వాస్తవం కాదా, ప్రకాశం జిల్లాలో బ్రహ్మయ్య మాదిగ గారిని కలిసిన మాట వాస్తవం కాదా, బ్రహ్మయ్య మాదిగ గారు ఈదుమూడి తీసుకెళ్లిన మాట వాస్తవం కాదా, ఈదుమూడిలో బ్రహ్మయ్య మాదిగ గారి ఇంట్లో అన్నం తిన్న మాట వాస్తవం కాదా, అదే రోజు సాయంత్రం 7-8 గంటలకి ఈదుమూడిలో ఉన్నటువంటి గ్రామ కుర్రోళ్ళ మొత్తాన్ని పిలిచి ఎంఆర్పిఎస్ ఉద్యమం స్థాపించి ఆ స్థాపించడం ఈయన రాష్ట్ర కన్వీనర్ అని చెప్పింది బ్రహ్మయ్య మాదిగ కాదా? అలాంటి వాటిని నువ్వు వ్యతిరేకిస్తూ అవి అబద్ధాలని చెప్పే క్రమంలో నువ్వు చేస్తా ఉన్నావు. మున్నంగి నాగరాజు, నీ బతుకు అందరికీ తెలుసు. నువ్వు ఎంఆర్పిఎస్ ఉద్యమంలోకి వచ్చి నువ్వు చేసినటువంటి అవినీతిని, నువ్వు చేసినటువంటి దాన్ని ప్రశ్నిస్తే నిన్ను పక్కన పెడితే ఎంఆర్పిఎస్ ఉద్యమం 12 సంవత్సరాలు కనబడకుండా నువ్వు పక్కనటువంటి వ్యక్తివి ఈరోజు ప్రకాశం జిల్లా వచ్చి ఇది మా గడ్డ మా అడ్డని మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాస్తవమే మేము చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు మాదిగలను మోసం చేయలేదా? చంద్రబాబు నాయుడు మాదిగలు మోసం చేయలేదా? పెద్ద మాదిగ అవుతానని చెప్పలేదా? డప్పు కొట్టలేదా? ఎంఆర్పిఎస్ కండవ మెల్ల వేసుకోలేదా? ఎంఆర్పిఎస్ జెండా పట్టుకోలేదా? నేను వర్గీకరణ చేస్తానని 2014 హామీ లేదా? హామీ ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగల్ని సముచిత స్థానం కల్పించకుండా, రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా మాలలకు పెద్ద వేయలేదా ఈ రాష్ట్రంలో? అది మీరు ఎందుకు మర్చిపోతున్నారు? 14 నుంచి 19 వరకు మీ నాయకుడు మందాకృష్ణ మాదిగ గారు ఆంధ్రప్రదేశ్ వస్తే అనేక సార్లు అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టడం మీకు తెలియదా? అంటే ఇల్లంటే ఎక్కడ ఉందయింది? తెలంగాణలో ఉంది. ఒకవేళ ఇప్పుడు నన్ను ఈ కేంద్రంగా ఇక్కడ అరెస్ట్ చేస్తారు, నన్ను ఎక్కడ వదిలిపెడతారు? తీసుకెళ్లి మా ఇల్లు ఎక్కడ ఉంది కాబట్టి నాకు సింగరామంలో వదిలిపెడతారు. ఇక్కడ ఉన్నటువంటి జయరాజుని ఎక్కడ వదిలిపెడతారు? ఆయన ఇల్లు ఖమ్మం. లేదా శరత్ను అరెస్ట్ చేస్తే ఎక్కడ వదిలిపెడతారు? తీసుకెళ్ళి కందుకూరు. లేదా కానీ నిన్ను మాత్రం ఎక్కడ వదిలిపెట్టారు? తెలంగాణ అప్పుడు అది నీ అడ్డ, ఆంధ్రప్రదేశ్ నీ అడ్డా గడ్డ ఎట్లయితే అని ఒకసారి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మున్నంగి నాగరాజు మాట్లాడాలని తెలియజేస్తూ, ఈ విధమైనటువంటి పదజాలం మాట్లాడితే మీ నాలుకలు మేం కొయ్యాల్సి వస్తుందని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా కురుక్షేత్రం అనే సందర్భంగా మాదిగల్ని రోడ్ల మీద పరిగెత్తి కొట్టించింది చంద్రబాబు కాదా? ఈరోజు 19లో ఎలక్షన్లో వస్తే నువ్వు ఎలక్షన్లు అంటే మందాకృష్ణ మాది మా మాదిగ ఈసీలాగా మా మాదిగ జాతి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా కర్ణాటకలో ఒకరోజు తాకట్టు పెడతాడు, అదేవిధంగా తెలంగాణలో తాకట్టు పెడతాడు. 2019లో నోటా అని చెప్పాడు. 2019 నోటా ఎందుకు వేయాలి అంటే చంద్రబాబు నాయుడు వ్యతిరేకి అని చెప్పింది నేనేను. కానీ ఆ 2019లో వైసీపీ ఓట్లకి జగన్కి ఓట్లు పడకుండా మాదిగల ఓట్లు వ్యతిరేక ఓట్లు చేలకుండా నువ్వు నోటాకి వేయించావని కూడా నీ దుర్మార్గమైన ఆలోచనలు కూడా ఈరోజు ఎండగట్టే విధంగా కూడా మేము ముందుకెళ్దామని తెలియజేస్తూ 2019 వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. 2019 వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. 2024 దాకా ఈ మధ్యకాలంలో చేసినటువంటి ఏంది? నువ్వు ఈ మధ్యకాలంలో మాదిగలకి ఏ విధంగా సహకారాలు చేసావు? అదేవిధంగా చంద్రబాబు నాయుడికి నీకు ఒప్పందం ఎప్పుడు కుదిరింది? నిన్న మాట్లాడుతూ ప్రెస్ మీట్లో ఏమని మాట్లాడావు? ఎన్డీఏ కూటమిలో భాగంగా నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు మద్దతిస్తాను. కానీ నేను ఒకటి చెప్తున్నా, ఈ కేంద్రంగా ఈ ప్రకాశం జిల్లా గడ్డమే నుంచి ఒకటి చెప్తా ఉన్నా, మీకు పొత్తు ఎప్పుడు కుదిరిందో తెలుసా? మీకు పొత్తు ఎప్పుడు కుదిరిందంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన రోజే నీకు పొత్తు కుదిరింది. కాదని నువ్వు చెప్పు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం అప్రజాస్వామ్యం నువ్వు మాట్లాడావు. కానీ ఎంఆర్పిఎస్ కార్యకర్తలను కొట్టించడం, వేల మంది కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం, నైట్ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు మీటింగ్ ఎక్కడ పెడితే అక్కడ నువ్వు అరెస్ట్ చేయడం, అది ఎట్ట ప్రజాస్వామ్యం అయింది? నిన్ను అరెస్ట్ చేసి నిన్ను తన్ని తీసుకెళ్లి తెలంగాణలో వదిలిపెడితే అది ఎట్ట ప్రజాస్వామ్యం అయింది? ఒకసారి ఆత్మ పరిశీలన తీసుకొని నువ్వు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావో ఈసారి చంద్రబాబుకు చేయడానికని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ఒళ్ళు దగ్గర
పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది మున్నంగి నాగరాజు. ఇకపోతే బీజేపీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల కన్నా ఎక్కువ మోసం చేసింది ఏది? బీజేపీయే కదా. ఎస్సీ వర్గీకరణ 100 రోజుల్లో చేస్తామని చెప్పింది కదా. ఆ ఎస్సీ వర్గీకరణ 100 రోజుల్లో చేస్తామన్నట్టు బీజేపీ ఈరోజు 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ ఎస్సీ వర్గీకరణ కనీసం ఊసే ఎత్తట్లేదు. ఊసెత్తకుండా ఏం చెప్తా ఉంది బీజేపీ? ఈరోజు ప్రజా సంకల్ప సభ పెట్టి ప్రజా సంకల్ప సభలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలను కొట్టకుండా అనేక రకమైన ఇబ్బందులు పెడితే ఆ రోజు నువ్వు హైదరాబాద్ కేంద్రంగా ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతావు? చూడు సరే కిషోర్ తలలో పగలగొట్టినోడికి రాబోయే రోజుల్లో సమాధానం దొరికితే అంటే బీజేపీ పార్టీని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నావు. కానీ ప్రజా సంకల్ప సభ అని చెప్పి నువ్వు హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన సభ, ఆ సభ ఎన్నికల సభ, అది నరేంద్ర మోడీ సభ. ఆ సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయన్న సంగతి మీరు మర్చిపోద్దని తెలియజేస్తూ, ఇకపోతే సుప్రీంకోర్టు విషయానికి వస్తే, సుప్రీంకోర్టులో అసలు నీ పాత్ర ఎక్కడ ఉంది? సుప్రీంకోర్టులో నువ్వు పిటిషన్ ఎప్పుడు వేసావు? ఎస్సీ వర్గీకరణ కొట్టేసింది ఎప్పుడు? ఎస్సీ వర్గీకరణ కొట్టేసింది 2004 నవంబర్ 5. కానీ మీరు పిటిషన్ వేసింది ఎప్పుడు? 2022. అసలు మీ పిటిషన్ సుప్రీంకోర్టులో అసలు అలర్ట్ అయిందా? పంజాబ్ కేసుకి అటాచ్ చేశారు. దీని పేరు మీద లాయర్లు పెట్టలేదని ఒక తిరుగుతా ఉన్నారు. బీజేపీ కుట్రలో భాగస్వాములుగా మారి, బీజేపీ కుట్రలోనే భాగస్వాములుగా మారి సుప్రీంకోర్టుకి నెట్టి ఎంపీ ఓట్ల చేత, మాదిగల చేత ఓట్లు వేయించుకునే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం మందాకృష్ణ మాదిగ గారికి, ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ మాదిగలుగా, బీజేపీ పార్టీ అంటే ఎలాంటి పార్టీయో, బీజేపీ మతతత్వ పార్టీ, కులతత్వ పార్టీ, మనువాద పార్టీ. ఆ పార్టీని దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో నువ్వు రుద్దాలని చెప్పి, ఆ ఉత్తర భారతదేశంలో ఏ విధంగా అయితే మణిపూర్లో ఘటన జరుగుతుందో, ఉత్తరప్రదేశ్లో ఏది జరుగుతుందో, గుజరాత్లో ఏది జరుగుతుందో, ఆ రాష్ట్రాల ఉత్తర భారతదేశాల్లో ఏం జరుగుతుందో అదే సంస్కృతిని నువ్వు దక్షిణ భారతదేశంలో తీసుకురావాలని నువ్వు కంకణం కట్టుకున్నావు. కృష్ణమాదిగా మిమ్మల్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ గడ్డ మాదిగలుగా. ఎందుకంటే ఆ సంస్కృతి తీసుకొస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా ఆ గతి పట్టిద్ది. అలాంటి దుర్మార్గమైనటువంటి నాయకుడిని ఆంధ్రప్రదేశ్ మాదిగలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తానని తెలియజేస్తూ నేను మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డికి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగా దళారిగా మారారు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, దళారు ఎవరు? ఒకనాడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చావు, ఒకనాడు తెలుగుదేశానికి ఇచ్చావు, ఒకనాడు బీజేపీకి ఇచ్చావు, బీజేపీని ఓడించాలన్నావు, ఇప్పుడు గెలిపించాలంటున్నావు. చంద్రబాబుని గెలిపించాలన్నావు, ఇప్పుడు ఓడించాలన్నావు. దళారి అవస్థ మీది. కానీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారు 30 ఏళ్ళు నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఆయన దగ్గర పుట్టింది. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఆయన ఊర్లో పెట్టింది. ఆ ఊర్లో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చి ఈ 30 సంవత్సరాల మాదిగల్ని అనేక రకాలుగా వాడుకొని రాజకీయ పార్టీలకు తాకట్టు పెడుతున్నా నువ్వెక్కడా? ఎంఆర్పిఎస్ ఉద్యమం 3 గంటల్లో పుట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నీతి నిజాయితీగా ఉంటూ ఎస్సీ వర్గీకరణ కోసం అహర్నిశలు పోరాడుతూ సంక్షేమం, సమగ్రాభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యత మాకు కావాలని చెప్పి 30 ఏళ్ళు కొట్లాడి ఇప్పటికి కూడా ఏ పార్టీ కొమ్ము కాయకుండా ఏకరంగా నిలబడి ఒక మగాళ్ళలాగా ఆంధ్రప్రదేశ్లో మాదిగల పక్షాన్ని నిలబడుతున్నట్టే ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ ఎక్కడని కూడా నేను తెలియజేస్తూ, మీరు ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. నేను చెప్తా ఉన్నా, ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద, ప్రకాశం జిల్లా గడ్డ మీద ఈ రోజు నుంచి మీకు ఏ రోజు వరకైనా టైం ఇస్తాం. బహిరంగ చర్చకి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా మీ బహిరంగ చర్చ పెడితే మేము వస్తాము. మా రాష్ట్ర నాయకత్వం రాదు, మేము జిల్లా నాయకత్వం వచ్చి మీకు ఆ సమాధానం చెప్తామని మీరు కృష్ణమాదిగ రాసినటువంటి స్క్రిప్ట్ని తీసుకొని ఈరోజు బ్రహ్మయ్య మాదిగ గారిని ఏదో చేయాలని చూస్తే అది కాదు. మీ వ్యవస్థ దళారి వ్యవస్థ. మీరు వాళ్ళ రాజకీయ పార్టీ నాయకులు కూడా చిల్లర తీసుకునేటువంటి బానిస నక్కలు మీరు. ఎందుకంటే ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం అని చెప్పి బీజేపీ పార్టీలో ఒకసారి టీడీపీలతో పొత్తు పెట్టుకున్న పార్టీ కార్యాలయానికి వెళ్ళి మాట్లాడాడు. మీరు బానిసలు, మేం కాదు. మేము నీతి నికరంగా నిజాయితీగా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తామని మేము చెప్పలా. మా మద్దతు కూడా ఇంకా ప్రకటించాలా. ఏమన్నాడు విజయవాడ కేంద్రంగా? అన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తాము, జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తాము, మేము కొన్ని హామీలు ఆయన దగ్గర తీసుకెళ్తాము. హామీలు తీసుకెళ్ళిన తర్వాత హామీలు ఒప్పుకుంటే మేము జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తామన్నా కానీ ఎక్కడా మీలాగా బహిరంగంగా ఎన్డీఏ కూటమికి ఓట్లేయండి అని చెప్పలేదు. ఈ వేదిక ద్వారా మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇకపోతే మీరు కాదని ఇంకోసారి ఇలాంటి ప్రెస్ మీట్ కానీ పెడితే మాకు కూడా పదజాలం మేము వాడగలం, మేము వాడతాం కూడా. గుర్తుపెట్టుకోండి, ఆనంద మాదిగా
నీ స్థాయి అది కాదు. లక్ష్మీ నరసయ్య మీ స్థాయి అది కాదు. మీరు జిల్లా అధ్యక్షులు అవటానికే నానా తంటాలు పడ్డారు. మీకన్నా వెనకొచ్చిన వాడిని నేను. మీ ఆ ఉమ్మడి నాయకత్వంలోనే నేను జిల్లా అన్యాయానికి అండగా నిలబడి మా టీం మొత్తం అన్నపక్షాన్ని నిలబడుతున్నాం. అన్న కోసం ఏం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఒళ్ళు జాగ్రత్తగా ఉండి మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే బహిరంగంగా మేమేందో కూడా చూపిస్తామని సౌరమైన తెలియజేస్తూ ఉసిరిపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా కమిటీ, నా పేరు రామతుల కోటి మాదిగా, ఈ సందర్భం మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోమని తెలియజేస్తా ఉన్నాం. సమితి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ఉసిరిపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వం. డౌన్ డౌన్ ప్యాకేజ్ స్టార్ కృష్ణ మాదిగా, డౌన్ డౌన్ ప్యాకేజ్ స్టార్ కృష్ణ మాదిగా, డౌన్ డౌన్ ప్యాకేజ్ స్టార్ కృష్ణ మాదిగా.